హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెట్ అండ్ డిఎస్సి ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. ఈరోజు చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నామండి. ఏంటంటే గణిత శాస్త్రవేత్తల గురించి లైన్ టు లైన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వాళ్ళు ఏం కనుగొన్నారు, ఏ సంఖ్యలు కనుగొన్నారు, వాళ్ళు ఏ దేశస్తులు, వాటి గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ మీకు తెలుసో లేదో ఒకసారి కామెంట్లో చెప్పండి. మనం డైలీ ఏది స్టార్ట్ చేసుకున్న కొన్ని క్వశ్చన్స్ అడిగి తర్వాత కంటెంట్లోకి వెళ్తాం కదా, అలాగే ఈరోజు కూడా ఫస్ట్ క్వశ్చన్, ఫిలోలాలస్ పుస్తకం ఎవరు రాశారు? ఫస్ట్ క్వశ్చన్, ఫిలోలాలస్ పుస్తకం ఎవరు రాశారు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి, లేకపోతే వీడియో ఎండ్ దాకా చూడండి, ఓకేనా? ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని ఎవరిని అంటారు? ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని ఎవరిని అంటారు? నెక్స్ట్, ప్రధాన సంఖ్యలు ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్పై ఎవరు పరిశోధన చేశారు? థర్డ్ క్వశ్చన్, ప్రధాన సంఖ్యలు ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్పై ఎవరు పరిశోధన చేశారు? ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, ఓకేనా? కమ్ టు ద టాపిక్, గణిత శాస్త్ర బోధన పద్ధతులు. ఈరోజు మనం ఫస్ట్ యూక్లిడ్ గురించి తెలుసుకోబోతున్నాము. యూక్లిడ్ ఎవరు, ఏ దేశస్థుడు, అతను ఏం కనుగొన్నాడు, ఎందుకు ఫేమస్ అయిందో తెలుసుకుందాం, ఓకే? యూక్లిడ్ గ్రీకు దేశానికి చెందినవాడు, ఓకేనా? యూక్లిడ్ క్రీస్తు పూర్వం 325లో జన్మించాడని తెలుస్తుంది. ఏథెన్స్లోని ప్లాటో అకాడమిక్లో ఇతని ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది. అంటే ఇతను ఏథెన్స్లో ప్లాటోలో చదువుకున్నాడు. ఖగోళ శాస్త్రవేత్త అయిన టాల్మీ క్రీస్తు పూర్వం 338లో అలెగ్జాండ్రియాలో ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. ఇందులో గణిత పాఠశాల ప్రారంభించడానికి యూక్లిడ్ని ఆహ్వానించారు, ఓకేనా? ఖగోళ శాస్త్రవేత్త అయిన టాల్మీ అలెగ్జాండ్రియాలో ఒక విశ్వవిద్యాలయం స్థాపించాడు. అందులో గణిత పాఠశాల ప్రారంభించడానికి యూక్లిడ్ని పిలిచాడట. యూక్లిడ్ ఏ దేశస్థుడు? గ్రీక్ దేశస్థుడు. ఇతను ఎక్కడ విద్యాభ్యాసం చేశాడు? ఏథెన్స్లోని ప్లేటో అకాడమీలో. ఇతను ఎప్పుడు జన్మించాడు? క్రీస్తు పూర్వం 325లో. నెక్స్ట్, యూక్లిడ్ చేసిన సేవలు. యూక్లిడ్ తన ముందు వారైన థేస్, పైథాగరస్, ప్లాటో మొదలైన ఈజిప్ట్, గ్రీక్ గణిత మేధావులు కనుగొన్న గణిత విషయాలను క్రమబద్ధీకరించి ఎలిమెంట్స్ అనే గొప్ప గ్రంథాన్ని రాశాడు. యూక్లిడ్ ఏ గ్రంథాన్ని రాశాడు? ఎలిమెంట్ అనే గొప్ప గ్రంథాన్ని రాశాడు. నెక్స్ట్, అది కూడా ఎట్లా రాశాడంటే, తన ముందు వారైన థేల్స్, పైథాగరస్, ప్లేటో, వీళ్ళు కూడా గ్రీక్ దేశస్తులే. థేల్స్, పైథాగరస్, ప్లేటో వీళ్ళు గణిత మేధావులు కనుగొన్న గణిత విషయాలను అన్ని క్రోడీకరించి ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని రాశాడు. జామితి నిర్మాణానికి అతి ముఖ్యమైన స్వయం సిద్ధాంతాలు, స్వీకృతులు, ప్రవచనాలు, సిద్ధాంతాలను రూపొందించారు. జామితి నిర్మాణానికి అతి ముఖ్యమైన స్వయం సిద్ధాంతాలు 1, స్వీకృతులు 2, ప్రవచనాలు, సిద్ధాంతాలను రూపొందించాడు. ఎవరు? యూక్లిడ్. యూక్లిడ్ ఎలిమెంట్స్ అనే గ్రంథాన్నే కాక డాటా అనే గ్రంథాన్ని కూడా రచించాడు. ఇప్పుడు యూక్లిడ్ 2 గ్రంథాలను రచించాడు, ఒకటి ఎలిమెంట్స్, ఇంకొకటి డాటా. ఇది వెరీ ఇంపార్టెంట్, ప్రతి టెట్ డిఎస్సిలో కూడా వస్తుంది. ఇది విశ్లేషణకు సంబంధించిన పద్ధతులను వివరిస్తుంది. ఎలిమెంట్స్, ఈ డాటా అనేది విశ్లేషణకు సంబంధించిన పద్ధతులను వివరిస్తుందట. నెక్స్ట్, యూక్లిడ్ రాసిన ఎలిమెంట్స్ గ్రంథంలో 13 భాగాలు ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్. యూక్లిడ్ రాసింది ఎలిమెంట్ అని అందరికీ తెలుసు, కానీ అందులో ఎన్ని భాగాలు ఉన్నాయి? 13 భాగాలు ఉన్నాయి. అందులో మొదటి భాగంలో నిర్వచనాలు, స్వీకృతులు మొదలైన జామితికి సంబంధించిన ప్రాథమిక విషయాలు, త్రిభుజాలు, వాటి సర్వసమానత్వాలు, సమాంతర చతుర్భుజాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఇందులో ఫస్ట్ భాగంలో. రెండో భాగంలో వైశాల్యాలు, బీజగణిత సంబంధమైన విషయాలు ఉన్నాయి. మూడో భాగంలో వృత్తాలు, చాపాలు, జయాలు, అంతర్లిఖిత కోణాలకు సంబంధించి ఉన్నాయి. 4వ భాగంలో అంతర్లిఖిత, పరిలిఖిత క్రమ బహుభుజులను గురించి విషయాలను. 5వ భాగంలో అనుపాతానికి సంబంధించింది. 1వ భాగమేమో నిర్వచనాలు, స్వీకృతులు, త్రిభుజాలు, వాటి సర్వసమానత్వాలు, సమాంతర చతుర్భుజాలు. 2వ వైశాల్యాలు, బీజగణిత. 3వ భాగంలో వృత్తాలు, చాపాలు, జాలు. 4వ భాగంలో అంతర్లిఖిత, పరిలిఖిత క్రమ బహుభుజులు. 5వ భాగంలో అనుపాతానికి సంబంధించిన అంశాలు. మొత్తం 13 భాగాలు ఉన్నాయి కదా, 5 భాగాలు అయిపోయినాయి, రిమైనింగ్ తెలుసుకుందాం. 6వ భాగంలో స్వరూప త్రిభుజాలకు సంబంధించిన ప్రాథమిక సిద్ధాంతాలు, తృతీయ, చతుర్థ, మధ్యమ అనుపాతాలకు నిర్మాణాలు మొదలైనవి. 7, 8, 9 భాగాల్లో ప్రాచీన సంఖ్యా సిద్ధాంతాలు, జామతీయ భావాలు కూడిన అంకగణిత వివరాలు. 10వ భాగంలో కరణీయ సంఖ్యలకు చెందిన విషయాలు. చివరి 3 భాగాల్లో త్రిపరిమాణ జామితికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. యూక్లిడ్ని ఏమంటారంటే, ఇప్పుడు వీటిని 13 భాగాలలో 13 మ్యాథమెటిక్స్ సంబంధించి అంశాలను పొందుపరిచాడు కదా, అందుకే యూక్లిడ్ని ఏమంటారు? ఫాదర్ ఆఫ్ జామెట్రీగా గుర్తింపు పొందాడు, గౌరవం పొందాడు. ఎవరు? యూక్లిడ్, ఓకేనా? అతడు 13 భాగాలలో 13 అంశాలకు సంబంధించి రాశాడు. ఎందులో? ఏ బుక్లో? ద ఎలిమెంట్ గ్రంథంలో. ఇది గుర్తుంచుకోవాలి. డాటా గ్రంథంలోనా, ఎలిమెంట్ గ్రంథంలో? ఎలిమెంట్ గ్రంథంలో 13 భాగాలకు సంబంధించి రాశాడు. అందుకే ఇతన్ని ఏమంటారు? యూక్లిడ్ని ఫాదర్ ఆఫ్ జామెట్రీ. మన క్వశ్చన్ ఉందా ఇక్కడ?
సెకండ్ క్వశ్చన్ ఏంటి, ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని ఎవరిని అంటారు, యూక్లిడ్. ఓకే, చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ కూడా వస్తే చూద్దాం. నెక్స్ట్ పైథాగరస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. పైథాగరస్ ఇతను కూడా గ్రీక్ శాస్త్రవేత్త. ఇంతకుముందు చూసాం కదా, ప్లేటో, పైథాగరస్, యూక్లిడ్ వీళ్ళందరూ గ్రీక్ శాస్త్రవేత్తలు. పైథాగరస్ గ్రీస్లోని షామోస్కి చెందినవాడు. థేల్స్ పేరుతో ఈజిప్ట్లో గణితాధ్యయనం చేశాడు. దక్షిణ ఇటలీలోని క్రాటన్లో పైథాగరియన్ పాఠశాలను స్థాపించాడు. పైథాగరస్ ఏం చేశాడు, గ్రీస్లో షామోస్లో చెందినవాడు, ఈజిప్ట్లో గణితాధ్యయనం చేశాడు, ఇటలీలో పైథాగరియన్ పాఠశాల స్థాపించాడు. పాఠశాల తత్వశాస్త్రం, గణితం, విజ్ఞాన శాస్త్రం బోధించే అకాడమీకి మాత్రమే కాక ఒక సహోదరత్వాన్ని పెంపొందించేది. దాని సభ్యులు వారు కనిపెట్టిన వాటిని బయట వేరొకరికి తెలియకూడదనే విషయం పాటించేవారు. ఇది ఇతరులకు అనుమానం కలిగించడం వల్ల అక్కడి డెమోక్రటిక్ పార్టీ వారు పాఠశాలను ధ్వంసం చేశారు. అప్పుడు పైథాగరియన్ మెటాపాంటలిన్కు పారిపోయి అక్కడ హత్య గురయ్యారు. అయ్యో చూడండి, అతను ఇక్కడ మెటాపాంటలిన్కి పారిపోయి హత్య గురయ్యారట. ఎందుకు అంటే అతను స్థాపించిన పాఠశాల ఏంటి, క్రాటన్లో పైథాగరియన్ పాఠశాల స్థాపించాడు కదా. అందులో ఎటువంటి విద్య నేర్పేవాడు, తత్వశాస్త్రం, గణితం, విజ్ఞాన శాస్త్రం బోధించే ఒక అకాడమీ మాత్రమే కాక సహోదరత్వాన్ని అంటే సోదరత్వాన్ని, దాని సభ్యులు వారు కనిపెట్టిన వాటిని బయటికి ఎవరికి అంటే ఎలా ఉండాలి అనేది కూడా నేర్పించాడు. అది అక్కడి డెమోక్రటిక్ పార్టీ వరకు నచ్చలేదు. అక్కడ నుండి ఊరు నుండి తరిమేసిరు. మెటాపాంటలిన్కి పారిపోయి అక్కడ హత్య గురయ్యారట. ఎవరు, పైథాగరస్. కానీ పైథాగరస్ చేసిన సేవలు ఏంటో చూద్దాం. మ్యాథ్స్లో పైథాగరియన్ మ్యాథ్స్కి చాలా సేవలు చేశాడు. ఎందుకంటే పైథాగరియన్ త్రికములు వచ్చింది పైథాగరస్ నుండే, అది మనందరికీ తెలుసు కదా. పైథాగరస్ వైశాల్యం అనే అంశం మీద ఎక్కువ కృషి చేశాడు. ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణంపై చతురస్రం మిగిలిన రెండు భుజాలపై చతురస్రాల మొత్తాన్ని సమానం అనే సిద్ధాంతం అతని పేరిట ప్రసిద్ధి చెందింది. ఇదేంటంటే ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం ఉంటుంది కదా, ఆ కర్ణంపై చతురస్రం మిగిలిన రెండు భుజాలపై చతురస్రాల మొత్తానికి సమానమట అనే సిద్ధాంతాన్ని ఎవరు, పైథాగరస్ ప్రసిద్ధి చెందింది. దానికి గణాలలో గోళం, సమతల ఆకారంలో వృత్తం చాలా అందమైనవని అతని భావన. గణాల్లో క్యూబ్లో ఒక దత్త బహుభుజితో పాలిగన్ సమాన వైశాల్యం కలిగి మరో దత్త బహుభుజి స్వరూపంగా ఉండే బహుభుజిని నిర్మించడం. చతురస్రంలోని కర్ణం దానికి రెట్టింపు వైశాల్యం కలిగి ఉండే చతురస్ర భుజానికి సమానం. జామితీయ పటాలు వివరించడానికి మొదటగా వీరు అక్షరాలను వివరించారు. ఇతను ఏం చేసిండంటే జామితీయ పటాలు వివరించడానికి మొదటగా వీరు అక్షరాలను వివరించారట. తర్వాత పైథాగరస్ సిద్ధాంతంపై ఫిలోలాలస్ అనే ఒక పుస్తకాన్ని రాశాడు. పైథాగరస్ సిద్ధాంతంపై ఫిలోలాలస్ ఒక పుస్తకాన్ని రాశాడు. పైథాగరియన్లు సంఖ్యలను సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలుగా వర్గీకరించాడు. తర్వాత 1 నుంచి 2n+1 వరకు గల బేస్ సంఖ్యల మొత్తం ఎప్పుడు ఒక ఖచ్చితమైన వర్గం అవుతుందని చెప్పాడు. ఇక్కడ చూడండి, 1 నుంచి 2n+1 వరకు గల బేసి సంఖ్యల మొత్తం ఎప్పుడు ఒక ఖచ్చితమైన వర్గం అవుతుంది అని అన్నాడు. అంటే ఎలా చూద్దాం, 2n+1 2 కాడ 1 సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి, 2 × 1 1 1 + 2 × 1 2 2 + 1 3 3 అంటే ఇక్కడ ఫస్ట్ది 2 × 1 2 2 + 1 3 బేస్ సంఖ్యల మొత్తం ఎప్పుడు ఖచ్చితమైన వర్గం అవుతుందని చెప్పాడు. 1 × 1² 1 + 3 2² 4 అంటే 2² 1 + 3 + 5 3². ఈ విధంగా అవుతుందని చెప్పాడు అన్నట్టు. ఎప్పుడైనా ఒక వర్గం అవుతుందని చెప్పాడు. సరి సంఖ్యల సంకలనం ద్వారా 2 6 12 20 అనే శ్రేణి లభిస్తుంది. ఈ శ్రేణిలో ప్రతి సంఖ్య ఒకటి తేడాగా గల రెండు కారణాంకాల లబ్ధంగా రాయొచ్చు. ఏ విధంగా రాయొచ్చు అంటే 6 ఉంది కదా, 2 × 3 12ని 3 × 4 20ని 4 × 5 అంటే 2 3 3 4 4 5 ఆ విధంగా. నెక్స్ట్ n×n+1/2 రూపంలో ఉండే సంఖ్యలను త్రిభుజాకార సంఖ్యలు అంటారు. కింది విధంగా వస్తువులను అమర్చి సూచించవచ్చు. అంటే n×n+1/2 అంటే ఫస్ట్ n 1 సబ్స్టిట్యూట్ చేసిన అనుకో 1 1 + 1 2 కదా, 2 2/2 క్యాన్సిల్ 1 అన్నట్టు. 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2, ఇక్కడ 2 2 2 + 1 3 2 3 6 6/2 3 ఈ విధంగా అమరిక చేయొచ్చట. నెక్స్ట్ త్రిభుజాకార సంఖ్యల్లో ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకు సమానమైతే అలాంటి సంఖ్యలను పరిపూర్ణ సంఖ్యలు అంటారని కనుగొన్నాడు. నెక్స్ట్ అనుపాతం, సంబంధం, ధర్మాలు వాటిని తెలుసు. నెక్స్ట్ గణితం సంబంధించి ఇంకేం లేదు. అతది పైథాగరస్ త్రికములు కూడా కనుగొన్నాడు. అది ఇందులో ఇయ్యలేరు, మనం నెక్స్ట్ బుక్లో చూద్దాము. ఇక్కడ చూడండి, ఇది సార్ బుక్ ట్రై మెథడ్స్ S&S పబ్లికేషన్ వారిది తీసుకున్నాను. ఎందుకంటే ఇది డిఎడ్ బుక్కే కదా, ఇది డిఎడ్ అండ్ టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని నేను ఈ బుక్ తీసుకున్నాను. నేను టెక్స్ట్ బుక్ చదువుతాను, మెటీరియల్ కూడా చదువుతాను. ఎందుకంటే మనకు టైం ఉంది కదా, కాబట్టి ఎందులో కూడా బిట్ మిస్ కావద్దని
ఇది కూడా ప్రిపేర్ అవుతున్నాను. ఇది ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాను నేను, చూడండి. ఓకే, పైథాగరస్ థేల్స్ శిష్యులలో ప్రసిద్ధుడు. గ్రీక్ గణిత శాస్త్రవేత్త దర్శనీకుడు అయిన పైథాగరస్ మెలిటస్ నగర సమీపంలో నందలి షామోస్ ద్వీపానికి చెందినాడు. మనం అందులో తెలుసుకున్నాం, ఇవన్నీ తెలుసుకున్నాం. ఇక్కడ డెమోక్రటిక్ పార్టీ వారు ధ్వంసం చేశారు, మేటపాంటంకి వెళ్ళి హత్య గురయ్యారు, ఇదంతా ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఫిలోడస్, ఆర్కిమెడిస్ మొదలైన వారు పాఠశాలకు చెందిన వారిలో ముఖ్యులు అట. ఫిలోడస్ అండ్ ఆర్కిమెడిస్. ఓకే, ఏ పాఠశాలకు చెందిన వారిలో ముఖ్యులు అంటే ఈ పైథాగరస్ పాఠశాలకు సంబంధించిన వారిలో ముఖ్యులు. పైథాగరస్ గణితానికి చేసిన సేవలు చూద్దాం. పైథాగరస్ వైశాల్యం అనే అంశం మీద ఎక్కువ కృషి చేశారు. లంబకోణ త్రిభుజంపై, కర్ణంపై, చతురస్రం మిగిలిన 2 భుజాలపై చతురస్రం మొత్తం సమానమైన సిద్ధాంతం పేరిట ప్రసిద్ధి చెందింది. ఇది చూసాము. నెక్స్ట్ అందులో ఇది కూడా చూసాము. ఇవన్నీ టెక్స్ట్ బుక్లు ఉన్నాయి, లేని వాటి గురించి తెలుసుకున్నాము. అందుకే ఇక్కడ దాకా ఉంది. పరిపూర్ణ సంఖ్యలు, ఇదండి పరిపూర్ణ సంఖ్యలు ఆఫ్టర్ అనుపద సంబంధం వారికి తెలుసు. పరిపూర్ణ సంఖ్య ఇక్కడ దాకా ఉంది టెక్స్ట్ బుక్లో. ఇది ఎక్స్ట్రా పాయింట్స్ 13, 14, 15, 16 ఇవి తెలుసుకుందాం. ఒకే చుట్టుకొలత ఉన్న అన్ని రకాల సంవృత పటాల్లోనూ వృత్తం చాలా ఎక్కువ వైశాల్యం కలిగి ఉంటుందనే నిరూపణ. రాత్రి పగలు భూమి సూర్యుని చుట్టూ లేదా సూర్యుని లాంటి ఖగోళ నిర్మాణం చుట్టూ తిరుగుతూ ఉండడం వల్ల ఏర్పడుతుందనే ఊహ. పదార్థాలు అనే లక్షణాలకు పూర్ణాంకాలు కారణమనే ప్రతిపాదన, సంఖ్యా లక్షణాలు, అంకగణితం, రేఖాగణితం, సంగీతం, ఖగోళ శాస్త్రాల అధ్యయనం అనే బోధన. అంటే అతను కనుగొన్నాడు అన్నట్టు. గణిత విజ్ఞానాన్ని సంగీతంలో ప్రవేశపెట్టడం ఎవరు? పైథాగరస్. సంఖ్యలకు హేతువాదం, అభిప్రాయం, న్యాయం, వివాహం, బేసి సంఖ్యలు, సరి సంఖ్యలు ఇలా అర్థాలు ఇవ్వడం. అంటే బేసి సంఖ్యలు అంటే పురుష, సరి సంఖ్యలు అంటే స్త్రీలు, ఇలా అర్థాలు ఇవ్వడం. సంఖ్యా విశ్వ శాసనకర్త అనే భావన ఉపపత్తికి ప్రాముఖ్యత అని చెప్పాడు ఎవరు? పైథాగరస్. పైథాగరియన్ సిద్ధాంతాలపై ఫిలోడస్ రాసిన పుస్తకం వల్ల పైథాగరస్ అతని అనుచరులు కనుగొన్న విషయాలు ప్రపంచానికి తెలిసాయి. పైథాగరియన్ సిద్ధాంతాలపై ఫిలోడస్ రాసిన పుస్తకం వల్ల పైథాగరస్ అతని అనుచరులు కనుగొన్న విషయాలు ప్రపంచానికి తెలిసాయి. పైథాగరస్ మరణించిన 200 సంవత్సరాలకు స్వదేశం అయిన గొప్పతనాన్ని గుర్తించింది. రోమ్లో పైథాగరస్ విగ్రహాన్ని నిర్మించారు. ఓకే, అందులో లేని 4 పాయింట్స్ ఉన్నాయి అంతే. టోటల్ యాస్టిస్ సేమ్ ఉంది, టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంతకుముందు మనం యూక్లిడ్ గురించి తెలుసుకున్నాం కదా. యూక్లిడ్లో ఏదైనా పాయింట్ మిస్ అయిందో చూద్దాం. యూక్లిడ్ అలెగ్జాండ్రియా విశ్వవిద్యాలయం ప్రారంభించింది టాలమీ. ఎలిమెంట్స్ గ్రంథం రచించాడు, అందులో 13వ భాగంలో ఉంటాయి. ఇదంతా తెలుసుకున్నాము. ఏ భాగంలో ఏముంటాయి కూడా తెలుసుకున్నాము. నెక్స్ట్ డాటా, ఫాదర్ ఆఫ్ జామెట్రీ, ఇది కూడా తెలుసుకున్నాము. యూక్లిడ్ అల్గారిథం, సాపేక్ష ప్రధానాంకాలు, గుణశ్రేణి వీటిని కనుగొన్నాడు. ముఖ్యమైన సిద్ధాంతాలు ఏంటంటే, 1 కంటే పెద్దదైన ఏ పూర్ణ సంఖ్య అయినా ప్రధాన సంఖ్య లబ్ధంగా ఒకే విధంగా రాయొచ్చు. గుణశ్రేణిలో మొదటి n పదాల మొత్తం జామితీయ నిరూపణ, అందుకే జామితీయ పితామహుడే అంటారు కదా. యూక్లిడ్ కింది వాటిలో యూక్లిడ్ చేసిన గణిత సేవ ఏంటిదో గుర్తించండి. ఒకసారి చూద్దాం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. యూక్లిడ్ చేసిన గణిత సేవ: చతుర్భుజాలను వర్తించే సూత్రాలను రూపొందించాడు, ప్రసారాలు, సంయోగాలు వివరించాడు, అంక శ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రం తెలియజేశాడు, జామితీయ సంబంధించి సిద్ధాలు స్వీకరించడం చెప్పాడు. జామితీయ అని ఉంది, ఇంతకుముందు ఫాదర్ ఆఫ్ జామెట్రీ అన్న. ఇది చూడగానే అర్థమవుతుంది 4th ఆప్షన్ అని. ఆన్సర్ ఇస్ 4. ఓకే, ఇందులో కూడా టోటల్ కవర్ అయింది. నెక్స్ట్ మనం శ్రీనివాస రామానుజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ మన క్వశ్చన్ ఒకటి ఉంది. ఫిలోలాలస్ పుస్తకం ఎవరు రాశారు? ఇప్పుడు నేను చెప్పిన టాపిక్లో వచ్చింది, గుర్తుపట్టారా? ఇక్కడ చూడండి, ఫిలోలాలస్. పైథాగరస్ సిద్ధాంతాలపై ఫిలోలాలస్ ఒక పుస్తకం రాశాడు. ఎవరు ఇది? పైథాగరస్. ఫిలోలాలస్ పుస్తకం ఎవరు రాశారు? పైథాగరస్. గుర్తుంచుకోవాలి, ఓకేనా? ఇటువంటి క్వశ్చన్స్ ఎందులో ఉండవు, టెక్స్ట్ బుక్ చదివిన వాళ్ళకి మాత్రమే వస్తాయి. నెక్స్ట్ ప్రధాన సంఖ్యలో ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్పై ఎవరు పరిచయం చేశారు? ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, చూద్దాం. శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రానికి చేసిన సేవలు. ఇక్కడ 20వ శతాబ్దపు గణిత శాస్త్రజ్ఞుల్లో ప్రసిద్ధుడు శ్రీనివాస రామానుజన్. ఇతను క్రీస్తు శకం 1887 డిసెంబర్ 22న మద్రాస్ రాష్ట్రంలోని ఈరోడ్ అనే గ్రామంలో ఒక పేద వైష్ణవ కుటుంబంలో జన్మించాడు. ఈరోడ్ గ్రామం ఎప్పుడు? డిసెంబర్ 22, 1887.
ఇతడు బాల్యం నుంచి గణితం అంటే అభిరుచిని కనబరుస్తూ తన ప్రతిభతో ఉపాధ్యాయులను ఆశ్చర్యపరిచేవాడు. ఇతడు గణితం అంటే ఆసక్తి కలిగి మిగిలిన పాఠ్య పుస్తకాల విషయంలో అనాసక్తిని ప్రదర్శించడం వల్ల ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణత కాలేకపోయాడు, ఫెయిల్ అయిందట. గణితం పట్ల ఇతనికి ఉన్న పరిశోధన మాత్రం అమోఘం. అంటే ఓన్లీ గణితం పట్లనే ఇష్టం, మిగతా సబ్జెక్టులు వద్దు అని అంటుండన్నట్టు. తర్వాత మద్రాస్ స్పోర్ట్ ట్రస్ట్లో గుమస్తాగా చేరాడు. అయినప్పటికీ గణితంలో అభిరుచి తగ్గలేదు. ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ పత్రికలో ఇతని అనేకమైన వ్యాసాలు ప్రచురించబడ్డాయి. ఎక్కడ ప్రచురించబడ్డాయి? ఇండియన్ మ్యాథమెటిక్స్ సొసైటీలో. గుర్తుంచుకోవాలి. ఇటువంటి వాటిలో బెర్నౌలీ సంఖ్యలు లక్షణాలపైన రాసిన వ్యాసం చాలా పేరు పొందింది. ఇతడు చూడండి ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీలో వ్యాసాలు రాశాడు. అందులో బెర్నౌలీ వాటిపై రాసిన సంఖ్యలపై రాసిన వ్యాసం చాలా పేరు పొందిందట. తర్వాత మద్రాస్ యూనివర్సిటీకి ఉపకార వేతనం పొంది 1914లో ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళి గణిత అధ్యయనం చేశాడు. 1914లో ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళి గణిత అధ్యయనం చేశాడు. ఇతను 1917 దాకా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ గణిత ప్రదర్శన చేసి ప్రపంచ పత్రికలో అతని వ్యాసాలు ప్రచురించబడడంతో చిన్న వయసులోనే ప్రఖ్యాతి గణించాడు. ఇక్కడ చూడండి ప్రపంచ పత్రికలలో అంటే ప్రపంచంలో మొత్తం అతని పత్రికలు ప్రచురింపబడ్డాయట. అంటే చూడండి మ్యాథ్స్పై ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత ప్రపంచవ్యాప్తంగా వెళ్తాడు. ప్రపంచ ప్రఖ్యాతి గణించాడు. శుద్ధ గణిత శాస్త్రాల్లో రామానుజన్ ప్రసిద్ధి చెందాడు. ఎందులో? శుద్ధ గణిత శాస్త్రాల్లో. గుర్తుంచుకోవాలి. రామానుజన్ వేట్లో ప్రసిద్ధి చెందాడు శుద్ధ గణిత శాస్త్రాల్లో. ఇతడు గణిత పరిశోధన విషయాలన్నీ ముఖ్యంగా సంఖ్యావాదానికి థియరీ ఆఫ్ నెంబర్స్ చెందినవి. ఇతడు భారతదేశానికి ప్రపంచ పటంలో ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తుల్లో ప్రథముడు. ఇక్కడ చూడండి భారతదేశ ప్రపంచ పటానికి గుర్తింపు తెచ్చిన వ్యక్తుల్లో ప్రథముడు, మళ్ళీ చిన్న వయస్కుడు. ఓకే. శ్రీనివాస రామానుజన్ గణితం చేసిన సేవలు ఏంటో చూద్దాం. మ్యాజిక్ స్క్వేర్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, ప్రధాన సంఖ్యలు, ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్పై పరిశోధనలు చేశాడు. వీటిని చిన్న సైజు కాగితాలపై రాసి వాటిని ప్రొఫెసర్ వి రామస్వామి గారికి చూపేవాడు. ఏంటి వాటిపై పరిశోధన చేశాడు? మ్యాజిక్ స్క్వేర్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, ప్రధాన సంఖ్యలు, ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్. మన క్వశ్చన్ చూడండి. ప్రధాన సంఖ్యలు, ఎలిప్టిక్ ఇంటిగ్రల్ ఎవరు పరిశోధన చేశాడు? శ్రీనివాస రామానుజన్. ఓకే. 2 కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయగలమనే గోల్డ్ బ్యాక్ కంజంక్షన్ యొక్క వివరణ రామానుజన్ కనుగొన్నారు. ఇక్కడ చూడండి ఇంకొక బిట్. గోల్డ్ బ్యాక్ కంజంక్షన్ యొక్క వివరణ ఎవరు కనుగొన్నారు? ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరు కనుగొన్నారంటే శ్రీనివాస రామానుజన్. 2 కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయగలం. దాన్నే గోల్డ్ బ్యాక్ కంజంక్షన్ అంటారు. ఎలా అంటే చూడండి 4 ఉంది. 2 + 2 2 ప్రధాన సంఖ్య 2 ప్రధాన సంఖ్య 2 ప్రధాన సంఖ్యలు మొత్తంగా రాయగలం అని అంటున్నారు. ఇక్కడ 3 + 3 6, 5 + 3 8. 2 కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయగలం. ఇప్పుడు రాసామా? 2 కంటే పెద్దదైనది ప్రధాన సంఖ్యల మొత్తంగా రాసాము. 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా 2 కంటే పెద్దదైన ఒక సంఖ్యను రాయగలం. రాసాము. ఓకే. 2తో ప్రారంభించి వరుస ప్రధాన సంఖ్యల లబ్ధాలు రామానుజన్ రాశాడు. ఈ లబ్ధాలకు 1/4 కూడా మిశ్రమ భిన్నాలు వర్గాలు ఏర్పడతాయి. ఈ విధంగా మిశ్రమ భిన్నాలు కూర్పుగా పొందుతాయి. అంటే 2 + 1/4 = 1 × 1/2 హోల్ స్క్వేర్. ఈ విధంగా రాసుకోవచ్చు. శ్రీనివాస రామానుజన్ చిన్న వయసులో చాలా పరిశోధన చేశాడు. మళ్ళీ చిన్న వయసులోనే అతను మరణించాడు. ఏ విధంగా చూద్దాం. రామానుజన్ చివరి దశలో మ్యాక్ థీటా ఫంక్షన్పై చేసిన పరిశోధన ప్రసిద్ధమైంది. అతను చివరి దశలో మ్యాక్ థీటా ఫంక్షన్పై చేసిన పరిశోధన ప్రసిద్ధమైంది. సంఖ్యలపై అతని సంపూర్ణ అవగాహన ఉంది. ఆయన పేరు గల రామానుజన్ సంఖ్యను 1729 ఇందుకు ఉదాహరణ. అతనికి సంఖ్యలపై సంపూర్ణంగా అంటే 360 degrees మొత్తం పర్ఫెక్ట్గా అవగాహన ఉంది కాబట్టి అతని పేద 1729 ఒక సంఖ్యను ఏర్పరచుకున్నాడు. ఇదేంటంటే 2 గణాల మొత్తంగా 2 రకాలుగా రాయగల మిక్కిలి చిన్న సంఖ్య అని గుర్తించగలిగిన మేధావి రామానుజన్. ఇది 1729 ఉంది కదా, దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 10³ + 9³ అండ్ 12³ + 1³. ఇది చాలామందికి తెలుసు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. ఓకే. ఇది మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడు. 10³ + 9³ = 12³ + 1³. నెక్స్ట్ సంఖ్యల సర్వ సమానత్వాలు, సౌష్ఠవాలు మరియు మధ్య సంబంధాలు అనే వాటిపై ఆయన గల జ్ఞానం కొనియాడదగింది. సంయుక్త సంఖ్యలు అనే భావనను రామానుజన్ ప్రవేశపెట్టాడు. సమున్నత సంయుక్త సంఖ్యలు ఇంపార్టెంట్ అనే భావన ఎవరు ప్రవేశపెట్టాడు? రామానుజన్. ఏ సంఖ్యకు అంతకుముందున్న సంఖ్యల కారణాల కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయో వాటిని సంయుక్త సంఖ్యలు అంటారు. అంటే ఇక్కడ చూడండి, ఏ సంఖ్యకు అంతకు ముందున్న సంఖ్యల కన్నా కారణాంకాలు కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయో వాటిని సంయుక్త సంఖ్యలు అంటారు. ఏ విధంగా అంటే 2, 3 ప్రధాన సంఖ్యలు, 4 కారణాంకాలు చూడండి. 1 2 3 4 1 2 4
3 కారణాంకాలు ఉన్నాయి. 6 యొక్క కారణాంకాలు 1 2 3 6 4 కారణాంకాలు ఉన్నాయి. కాబట్టి 6 సమున్నత సంయుక్త సంఖ్య అవుతుంది. ఎందుకంటే ఏ సంఖ్యకు అంతకు ముందున్న సంఖ్యల కన్నా కారణాంకాల కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయి. దీనికి ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి కదా, కాబట్టి దీన్ని సమున్నత సంయుక్త సంఖ్యలు అంటాం. రామానుజన్ పై విలువను సుమారుగా కింది పద్ధతిలో సూచించాడు. ఈ విధంగా సూచించాడు. పై విలువ 3.1415గా గుర్తించాడు. పాయింట్ ఆఫ్టర్ 3 or 4 digits గుర్తుంచుకుంటే సరిపోద్ది. 3.1415గా గుర్తించాడు. నెక్స్ట్ ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ట్రినిటీ కాలేజ్ గౌరవం పొందిన మొదటి భారతీయుడు రామానుజన్. మొదటి భారతీయుడు అన్నాడు కాబట్టి మొట్టమొదటి ఏవైనా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజ్ గౌరవం పొందిన మొట్టమొదటి భారతీయుడు మన శ్రీనివాస రామానుజన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ సమున్నత సంయుక్త సంఖ్యలు కనుగొన్నది ఎవరు? శ్రీనివాస రామానుజన్. మళ్ళీ 1729 యొక్క మిక్కిలి 2 గణాలు మొత్తంగా రాసిన చిన్న సంఖ్య, అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మ్యాజిక్ స్క్వేర్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, ప్రధాన సంఖ్యలు, ఎలిప్టికల్ ఇంటిగ్రల్స్ రాసింది ఇతనే. శుద్ధగణిత శాస్త్రంలో ప్రపంచ ప్రసిద్ధి పొందాడు. నెక్స్ట్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో గణిత ప్రదర్శన చేసి ప్రపంచ పత్రికల్లో వ్యాసాలు ప్రచురింపబడిన చిన్న వయస్కుడు ఇతను. నెక్స్ట్ ఇతను డేట్ ఆఫ్ బర్త్ ఇంపార్టెంట్. 1887 డిసెంబర్ 22న మద్రాసు రాష్ట్రంలో ఈరోడ్ అనే గ్రామంలో జన్మించాడు. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ దానిలో భాస్కరాచార్యుడు. దీనికి సంబంధించి ఇందులో ఇంకా ఎక్స్ట్రా ఏదైనా ఉందో చూద్దాం. శ్రీనివాస రామానుజన్. థియరీ ఆఫ్ నెంబర్స్, గణిత ప్రదర్శన విషయాలను ముఖ్యంగా థియరీ ఆఫ్ నెంబర్స్లో చెందినవి. అతని ఊరి పేరు ఇంపార్టెంట్, ఇప్పుడే చెప్పుకున్నాం. గోల్డ్ బ్యాక్ కంజక్షన్, ఇది వెరీ ఇంపార్టెంట్. 2 కంటే పెద్ద అయిన ప్రతి సంఖ్యను 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా, ఇంతకుముందు 4 అంటే 2 + 2 6 3 + 3 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాసాం కదా. గోల్డ్ బ్యాక్ కంజక్షన్ ఎవరు కనుగొన్నారు? ఇంపార్టెంట్. నెక్స్ట్ మ్యాక్ థీటా ఫంక్షన్ పరిశోధన చేసింది రామానుజన్. సంఖ్య, సమున్నత సంయుక్త సంఖ్యలు మ్యాక్సిమం వాళ్ళు ఉన్నాయి మొత్తము. ఇక్కడ చూడండి, నేను అన్నీ ఒకటే దగ్గర రాసుకున్నా. పై విలువ శ్రీనివాస రామానుజన్ ఏ విధంగా కనుక్కున్నాడంటే 17 కాదు, కంప్యూటర్ ద్వారా పై సూత్రాలను ఉపయోగించి పై విలువను 17.5 మిలియన్ల దశాబ్దాల వరకు సవరించి కనుగొన్నాడు. పై విలువ 17.5 కనుగొన్నాడు శ్రీనివాస్. ఆర్యభట్టనేమో 3.1416, భాస్కరాచార్య ఏమో పై విలువ 3.1255. ఇక్కడ రామానుజన్ ఇదే కాకుండా 3.1415 అని కూడా కనుక్కున్నాడు. ఇక్కడ మనం ఇంతకుముందే చూసాం కదా. ఆర్యభట్టనేమో 3.1416, శ్రీనివాస రామానుజన్ ఇక్కడ 3.1415. ఇట్లా అన్న ఒక దగ్గర రాసుకుంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అతను ఎప్పుడు మరణించాడో ఇందులో ఉంది. అతను 32 సంవత్సరాలు మాత్రమే బతికాడు. 1920 ఏప్రిల్ 26న మరణించాడు. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ దాకా ఉంది టెక్స్ట్ బుక్లో. ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజ్, ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ పొందిన మొదటి భారతీయుడు అని ఇక్కడ వరకే ఉంది. ఇది ఎక్స్ట్రా పాయింట్. మళ్ళీ అంతే, ఎక్స్ట్రా పాయింట్ ఇచ్చారు. ఎక్స్ట్రా పాయింట్ ఏంటో చూద్దాం. శారీరక మానసిక శ్రమ, అనుకూలం కాని వాతావరణం, ఆహారపు అలవాట్లు రామానుజన్ మేధస్సు ఏమి చేయలేకపోయినా శరీరాన్ని వ్యాధిగ్రస్తం చేశాయి. అది తీవ్ర స్థాయి అయ్యేసరికి 1990 మార్చిలో ఇండియాకి తిరిగి వచ్చారు. అభిమానులు అన్ని విధాల వైద్య వసతి సదుపాయాలు ఆయన కల్పించిన ప్రయోజనం లేకపోయింది. అతడు 1920 ఏప్రిల్ 26న మరణించాడు. అతని జీవితకాలం 32 సంవత్సరాలు 4 నెలలు 4 రోజులు మాత్రమే బతికాడు. చిన్న వయసులోనే చాలా గణిత మేధావిగా గుర్తింపు పొందాడు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. చాలా ఇంపార్టెంట్. ఇది శ్రీనివాస రామానుజన్ పిక్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. ఓకేనా?